ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రామచంద్రాపురం మండలం గణేష్పురం పంచాయతీ మాజీ సర్పంచ్ ఈ మురళీ నాయుడు అత్యధిక మెజార్టీతో పులవర్తి నానిని గెలిపించిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గణేష్పురం పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు. పులవర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తారీఖున పేదలకు పెట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణేష్పురం పంచాయతీ ప్రజలందరూ ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఇంటి మిద్దె పైన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రజలకు విజ్ఞప్తి తెలియజేస్తూ అనంతరం ఈ మురళీ నాయుడు ప్రసంగించారు. చంద్రగిరి అన్ని రోడ్ల డెవలప్మెంట్స్ బాగా చేస్తున్నారు. ఆయన కలిసాక అన్ని విషయాల్లో కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్ 2024 ఎలక్షన్ ముందు ప్రకటించిన పెన్షన్ 7,000 రూపాయలు డబ్బిచ్చారు. తర్వాత ఆగస్టులో 4,000 రూపాయలు పెన్షన్ పెంచారు. హ్యాపీగా ఉంది, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఇటు రాష్ట్ర గవర్నమెంట్ ఆగస్టు 15న అమ్మఒడి అనేది తల్లికి వందనం, తర్వాత వచ్చి ఉచిత బస్సు, తర్వాత అన్న క్యాంటీన్లో అమలుపరుస్తుంది. దీనికి చెప్పేది చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈసారి 2024 తర్వాత పోలవరం అదే అమరావతి 2 అభివృద్ధి చేస్తారని మా నమ్మకం ఉంది. తర్వాత నాని అన్నగారు చంద్రగిరిని అభివృద్ధి చేస్తారని చాలా నమ్మకంతో మేము ఓట్లేసి గెలిపించాము. వీళ్ళందరికీ మా శుభాకాంక్షలు. ఈ ఆగస్టు 2024న తెలుగు పద్యాల ఎగరేయాలని కోరుకుంటూ జై నాని అన్న, జై చంద్రబాబు నాయుడు, జై జై.